హాయ్ అండి, అందరికీ నమస్తే. సీఎం చంద్రబాబు నాయుడు గారు దేశంలో అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని ఆయన మీడియా సమావేశంలో అయితే చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఎంతోమంది తిరుమలకు వస్తున్నారని, అన్నదానానికి చాలామంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ఈరోజు ఆయన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తిరుపతి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు తీతి అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన అక్కడ వెంగమాంబ అన్నదాన సత్రంలోకి వెళ్ళి అక్కడ భక్తులకి అన్నప్రసాదాలు అయితే వడ్డించారు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు కలిసి. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదని, సహజహితం కోసం అందరూ పనిచేయాలి. 7 కొండలు వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇక్కడ నుంచే ప్రారంభించాం. గతంలో ముంతాజ్ హోటల్కి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. 7 కొండలను ఆనుకొని ఎక్కడ కమర్షియలైజేషన్ ఉండకూడదు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడటమే మా లక్ష్యం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మీడియాతో అయితే చెప్పుకొచ్చారు. ఈరోజు వాళ్ళ మనవడు పుట్టినరోజు సందర్భంగా ఆయన తిరుమల వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని వెంగమాంబ అన్నసత్రంలో ప్రజలకు అన్నప్రసాదం అవి వడ్డించి, తర్వాత రాజధాని పనులు ఎలాగ బిగించేసాం, తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ఎలా ప్రారంభిస్తున్నాం, ఎవరికి కాంట్రాక్ట్ రద్దు చేసాం, ప్రజల కోసం ఎలా పనిచేస్తాం, అలా కొన్ని విషయాలపైన అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.